ఇళ్ళలగ్గానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ. ఇవాళ ఏందో భలే హ్యాపీగా ఉన్నట్టున్నావే. మరి హ్యాపీగా ఉండనా? మరి నాకు ఇష్టమైన బెండకాయ కూర చేసుకుంటున్నాను. ప్రతిరోజు వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైనవి కానీ మనకి ఇష్టమైనవి ఎప్పుడంటే చేసుకునేది. ఇంకింతేనా మన జీవితాలు ఇంకా మారవా? ఎప్పుడు ఇలా వాళ్ళు ఇల్లు మిగిలిచ్చినవి తినటమే, మనం సొంతంగా ఎప్పుడు వండుకొని తినేది లేదా? అందుకేనండి తెగిచ్చేసాను. ఇలా బాగా తెగిచ్చేసి బెండకాయ కూర వండుకొని తింటున్నాను. మా ఆయనకేమో బెండకాయ కూర నచ్చదు, నాకేమో బెండకాయ కూర అంటే ఇష్టం. సరేలే, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి చేసి పెట్టి మనకు నచ్చింది మనం వండుకొని తినాలి కదా. బెండకాయ కూర మా అమ్మ చాలా బాగా చేసేది. నిజమైన బెండకాయ కూర నాకు అప్పుడు అనిపించింది, కానీ ఇప్పుడు లేని అమ్మని తీసుకురాలేం కదా. ఏదో నాకు వచ్చినట్టు వండుకొని తింటాను. దీన్నే బెండకాయ కూర అని నేను ఫీల్ అవుతాను. మొత్తానికి పులుసు వేయకుండా మామూలుగా టమాటాలతో కూరలాగా చేసుకొని తినేసానండి. ఈ కూర వండినప్పుడల్లా మా ఆయన నన్ను అడిగే ఒకటే ఒక క్వశ్చన్, నీకు అందులో ఏం నచ్చింది, అది అంత రుచిగా ఎందుకు అనిపిస్తుందని. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. ఎప్పుడు 12ంటికి అన్లిస్ట్లో పెట్టి వీడియో అప్లోడ్ చేసేదాన్ని. మొన్న చికెన్ పులావ్ వీడియో మాత్రం సొంతంగా కోడి గెలికినట్టు గెలికి సాయంత్రం 6ంటికి అప్లోడ్ చేశానండి. దాన్ని ఎవరూ చూడలేదు. అది పాపం ఒక మూలబడి ఉండి నన్ను ఎవరు దేకట్లేదే అనుకుంటుంది. పాపం ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, అది కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఒట్టి బెండకాయ కూరతో తినలేక కాకరకాయ ఫ్రై కూడా చేశా. వీడియో నచ్చితే